మొత్తానికి బాలు మీనా మెడలో నల్ల పూసలైతే వేసేశాడు. మామూలుగా వీళ్ళిద్దరూ పెళ్లి సమయంలో ఎడమొహం పెడమొహంగా ఉంటారు కదా! అస్సలు ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకున్నారు పెద్దల కోసం. కానీ ఈ ఫంక్షన్‌లో మాత్రం మీనా చాలా సంతోషంగా ఉంటుంది. బాలు కూడా మనస్ఫూర్తిగా మీనా మెడలో ఆ బంగారం తాడైతే వేస్తాడు. అయితే వాళ్ళిద్దరిని చూస్తే చూడముచ్చటి జంటరా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ అయితే ఆ వేడుక జరిగిపోతుంది. ఇక మనోజ్ అలాగే రోహిణి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది కదా! అయితే రోహిణి తరపున ఎవరు లేరు కదా! తన చిన్నప్పుడే అమ్మ కూడా చనిపోయింది కదా అన్నట్టు అంటూ ఉంటే, మీనా తన గొప్ప మనసుతో రోహిణి నా తోబుట్టు లాంటిది. అందుకు మేమే నిలబడతామన్నట్టు మీనా, బాలు ఇద్దరు కలిసి తాంబూలాలైతే అందుకుంటారు. ఇక అప్పుడే జరుగుతుంది ఒక పెద్ద ట్విస్ట్. ఈ చిచ్చర పిడుగున్నాడు కదా చింటూ, వచ్చి రోహిణిని అత్త అంటూ అల్లుకుపోతాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రోహిణి వాళ్ళ అమ్మకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఫ్యూజ్‌లు అక్కడ ఔట్ అయిపోతుంది. ఇదేంటి ఏం ముందే చెప్పింది అసలు మీరు రావడానికి వీల్లేదని. అటువంటిది ఇప్పుడు అత్త అనుకుంటూ వెళ్ళిపోయాడు వీడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమనేది అనుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి ఈ బాబు అత్త అంటున్నాడనేది అనుకుంటూ ఉంటే అప్పుడు బాలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు పెద్దగా అరిచేస్తాడు. అంటే రోహిణికి నోటి వెంట మాటే రాదు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఓవైపు మనోజ్ కూడా షాక్ అయిపోతాడు. అత్త అంటున్నాడేంటి అని. అత్త అన్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. కానీ అమ్మ అనుంటే మాత్రం ఇంకంతే సంగతులు రోహిణికి. మరి ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడుతుందో రోహిణి అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.